హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు లగ్నంలో లగ్న రాహు గురించి తెలుసుకుందాం. అంటే లగ్నంలో రాహు ఇన్ ఫస్ట్ హౌస్ ఉండటం అనేది జ్యోతిష శాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన మరియు సంక్లిష్టమైన స్థానాలలో ఒకటి. లగ్నం అనేది మన శరీరం, మన మనస్తత్వం, మన రూపం, వ్యక్తిత్వం సూచిస్తుంది. రాహువు భ్రమలకు, అత్యాశకు, అసాధారణ ఆలోచనలకు మరియు సాంకేతికతకు కారకుడు. మరి ఈ లగ్నంలో రాహు ఉన్నప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి సమాజ నియమాలకు భిన్నంగా జీవించాలని చూస్తాడని చెప్పవచ్చు. అయితే రాహువు ఏ లగ్నంలో ఉన్నాడనే దాన్ని బట్టి ఇచ్చే ఫలితాలు మరియు ఇబ్బందులు పూర్తిగా మారిపోతాయి. అయితే అన్ని లగ్నాలకి, ఈ 12 లగ్నాలకి రాహు ఉంటే ఎలాంటి ఫలితాలు మరియు ఇబ్బందులు ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఈ మేషలగ్నం, మేషలగ్నంలో రాహు. మేషలగ్నాధిపతి ఎవరు? కుజుడు అగ్నితత్వం. ఇక్కడ రాహు పరాక్రమాన్ని విపరీతంగా పెంచుతాడు. అంటే మేషలగ్నంలో రాహు ఉంటే ఇప్పుడు శుభ ఫలితాలు ఏంటి? మరి అపారమైన ధైర్యం ఉంటుంది, ఏ పనినైనా వేగంగా పూర్తి చేస్తారు, లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి, రియల్ ఎస్టేట్, డిఫెన్స్ రంగాల్లో రాణిస్తారు. మరి ఇబ్బందులు ఏంటి? మేషలగ్నానికి రాహు లగ్నంలో ఉంటే విపరీతమైన కోపం, మొండితనము, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని నష్టపోతారు. తలకు గాయాలయ్యాయి, ప్రమాదము లేదా తీవ్రమైన మైగ్రేన్, తలనొప్పి ఉంటాయని చెప్పవచ్చు. ఇక వృషభ లగ్నంలో రాహు ఉంటే, అంటే లగ్నంలోనే రాహు ఉంటే ఫస్ట్ హౌస్లో. ఇప్పుడు వృషభ లగ్నము భూతత్వం, రాహుకి ఇది ఉచ్చస్థానం కాబట్టి చాలా శక్తివంతమైన ఫలితాలను ఇస్తాడు. ఇక్కడ అద్భుతమైన ఆకర్షణీయమైన రూపం ఉంటుంది, విలాసవంతమైన జీవితము, లగ్జరీ కార్లు, సమాజంలో పెద్ద హోదా లభిస్తాయని చెప్పవచ్చు. మీడియా, యాక్టింగ్, వ్యాపారాల్లో భారీగా సంపాదిస్తారు. డబ్బుపై, అంటే ఇక్కడ ఇబ్బందులు ఏంటి? మరి డబ్బుపై విపరీతమైన అత్యాశ ఉంటుంది, ఆహారపు అలవాట్ల వల్ల బరువు పెరుగుతారు, గొంతు సమస్యలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వంటి సమస్యలు, ఇబ్బందులు రావచ్చు. ఇక్కడ మిథున లగ్నానికి లగ్నంలో రాహు ఉన్నప్పుడు, మిథున లగ్నం ఏంటి? వాయుతత్వం. ఇక్కడ రాహు కూడా వాయుతత్వమే, అంటే ఈయన ఛాయాగ్రహం కదా. ఓకే, ఇక్కడ మిత్రక్షేత్రం ఉచ్చస్థానంగా కూడా భావిస్తారు. అయితే విపరీతమైన బుద్ధి బలం ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగాల్లో బాగా రాణిస్తారు, మార్కెటింగ్, జర్నలిజం రంగాల్లో తిరుగులేని సక్సెస్ సాధిస్తారు, మల్టీ టాస్కింగ్ కూడా చేయగలరు అని చెప్పవచ్చు. ఇక్కడ ఇబ్బందులు ఏంటి? మిథున రాశికి ఇబ్బందులు, మనసు ఎప్పుడు ఏదో ఒక రకమైన ఆలోచనతో అశాంతిగా ఉంటుంది, నరాల బలహీనత, నిద్రలేమి సమస్యలు వేధిస్తాయి, డబుల్ మైండ్ వల్ల నిర్ణయాలని మార్చుకుంటారని చెప్పవచ్చు. ఇక లగ్నంలో రాహు. కర్కాటక లగ్నంలో రాహు ఉండి, ఇక్కడ ఈ లగ్నం ఏం తత్వము? జలతత్వము. ఇది చంద్రుడికి ఇల్లు, చంద్రుడు రాహుకు శత్రువు. ఇక్కడ రాహు చంద్రుడికి శత్రువు కావడం వల్ల ఇది కాస్త ఇబ్బందికరమైన స్థానం అని చెప్పచ్చు. ఇక్కడ ఇతరుల మనోభావాలను త్వరగా అర్థం చేసుకుంటారు, పాలిటిక్స్ లేదా పబ్లిక్ డీలింగ్స్లో, ఉన్నత రంగాలలో ఊహించని గుర్తింపు తెచ్చుకుంటారు, విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటి? తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషను, ఫోబియా వంటివి వస్తాయి. ఇక చిన్న విషయాలకి ఎమోషనల్ అవుతారు, రొమ్ము లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రావచ్చు, ఆ సమస్యలు కూడా వీళ్ళని వేధిస్తాయని చెప్పవచ్చు. ఇక లగ్నంలో రాహు. సింహలగ్నమై లగ్నంలో రాహు ఉంటే మాత్రమే ఈ ఫలితాలు. ఏ లగ్నమైనా ఆ లగ్నంలో రాహు ఉంటే మాత్రమే ఈ ఫలితాలని మీరు చూసుకోవచ్చు. ఇలా ఇప్పుడు సింహలగ్నానికి లగ్నంలో రాహు ఉన్నప్పుడు పరమశత్రువులు కావడం, ఇది గ్రహణ దోషం. రాహువు సింహంలో ఉన్నప్పుడు ఇది గ్రహణ దోష ప్రభావం చూపిస్తాడు. కానీ ఇక్కడ శుభం ఏంటి? మరి శుభ ఫలితం
సమాజంలో ఎలాగైనా పేరు తెచ్చుకోవాలనే కసి కోరిక ఉంటుంది. రాజకీయాల్లో పెద్ద సంస్థల్లో పవర్ఫుల్ పొజిషన్స్లో ఉంటారని చెప్పవచ్చు. స్వయం కృషితో పైకి వస్తారు. కానీ విపరీతమైన అహంకారము, ఈగో ఉంటుంది. తండ్రితో గొడవలు ఉంటాయి. ప్రభుత్వపరమైన సమస్యలు కూడా వస్తాయి. గుండె జబ్బులు లేదా వెన్నునొప్పి వంటివి బాధించే అవకాశం ఉన్నది. కన్యాలగ్నం. ఈ కన్యాలగ్న జాతకులకి ఈ రాహువు లగ్నంలో ఉన్నప్పుడు ఇది భూతత్వం. రాహుకు ఇది స్వక్షేత్రం. ఇక్కడ రాహు చాలా ప్రాక్టికల్గా ఫలితాలను ఇస్తాడు. అద్భుతమైన విశ్లేషణాత్మకత శక్తి ఉంటుంది. అనలిటికల్ స్కిల్స్, బిజినెస్ మేనేజ్మెంట్, అకౌంట్స్, లా రంగాల్లో రాణిస్తారు. అగ్రస్థానానికి చేరుకుంటారని కూడా చెప్పవచ్చు. శత్రులపై విజయం సాధిస్తారు. అంటే కాలపురుష చక్రంలో ఇది 6వ ఇల్లు. 6వ ఇల్లు రాహుకి అనుకూలమైన స్థానం అనేది చెప్పవచ్చు. ఇక మరి ఇబ్బందులు, ప్రతి చిన్న చిన్న విషయాల్లో తప్పులు వెతుకుతారు వీళ్ళు. ఓవర్ క్రిటిసిజం అని చెప్పచ్చు. లేదా ఈ బంధాలు దెబ్బతింటాయి. పొట్టకు సంబంధించిన సమస్యలు, అల్సర్లు లేదా అజీర్తి వంటి రోగాలు కూడా వేధిస్తాయి వీళ్ళని. ఇక తులాలగ్నం. ఈ లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఇది శుక్రుడిల్లు. ఇది వాయుతత్వ రాశి లేదా లగ్నం. రాహుకు మిత్రక్షేత్రం. ఇక్కడ శుభ ఫలితాలు ఏంటంటే సమాజం మంచి గుర్తింపు ఉంటుంది. నైపుణ్యం గల వ్యాపార తెలివితేటలు ఉంటాయని చెప్పవచ్చు. వ్యాపార భాగస్వామ్యాల ద్వారా లాభాలు సంపాదిస్తారు. విదేశీ సంబంధాల వల్ల కూడా లాభాలు వస్తాయని చెప్పవచ్చు. ఇక 7వ ఇంట్లో కేతు ఉంటాడు. అప్పుడు అంటే ఇప్పుడు రాహు లగ్నంలో ఉన్నప్పుడు 7వ ఇంట్లో కేతు ఉంటాడు ఎప్పుడైనా కూడా. కానీ ఇక్కడ రాహు ఈ తులా లగ్నంలో ఉండడం వల్ల వైవాహిక జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులు, ఇది కాలపురుష చక్రంలో 7వ ఇల్లు కదా, తీవ్రమైన గొడవలు లేదా విభేదాలు వస్తాయి. కిడ్నీలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వృశ్చిక లగ్నంలో రాహు. వృశ్చిక లగ్నాధిపతి కుజుడు. ఇది జలతత్వము. ఇక్కడ రాహుకు ఇది నీచ స్థానము. ఇక్కడ రాహు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఫలితాలు ఇస్తాడు. రహస్య విద్యలు, రీసెర్చ్, ఇన్వెస్టిగేషను రంగాలలో తిరుగులేని నైపుణ్యాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. ఊహించని ధనలాభాలు కూడా ఉంటాయి. కానీ హఠాత్తుగా పెద్ద ఒడిదొడుకులు, శారీరక ఇన్ఫెక్షన్స్, పైల్స్, గుప్త రోగాలు వేధించవచ్చు అని చెప్పవచ్చు. ఇక్కడ డిప్రెషన్, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ రాహు వృచ్చికంలో ఉన్నప్పుడు అంటే కాలపురుష చక్రంలో ఇది 8వ ఇల్లు. 8వ ఇల్లు సాధారణంగానే గుప్త స్థానము, ఆయుష్ స్థానము. ఓకే. ఇక ధనుసు లగ్నం. ఈ ధనుసు లగ్నం గురువిల్లు, అగ్నితత్వం. రాహుకు ఇది నీచ క్షేత్రంగానే పరిగణిస్తారు. ఇక్కడ సాంప్రదాయాలకు భిన్నంగా ఆలోచిస్తారు. విదేశీ ప్రయాణాలు ద్వారా సంపద ఆర్జిస్తారని చెప్పవచ్చు. ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటుంది. ఇక ఇబ్బందులు, గురువింట్లో రాహు ఉండడం వల్ల వీరు మతాచారాలకు పెద్దలను ఎదిరిస్తారు. అంటే గురువు ప్లస్ రాహు కలిస్తేనే గురు చండాల యోగంగా చెప్తాము. సో ఇప్పుడు గురువింట్లో రాహు ఉన్నప్పుడు ఇది మంచి ఫలితాలను ఇవ్వదనే చెప్పవచ్చు. ఇక్కడ లివర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఉబకాయము, తొడ భాగానికి సంబంధించిన గాయాలు, అయ్యే ప్రమాదాలు ఉన్నాయి, వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మకర లగ్నంలో రాహు. ఇక్కడ శనిల్లు, భూతత్వం. రాహు శని మిత్రుడు కావడం వల్ల ఇక్కడ మంచి ఫలితాలను ఇస్తాడని చెప్పవచ్చు. కఠినమైన శ్రమ చేసే తత్వాన్ని ఇస్తాడు. కెరీర్లో ఎంతటి కష్టాన్నైనా తట్టుకొని విజయాన్ని సాధించేలాగా చేస్తాడు. ఇక్కడ టెక్నాలజీ, మైనింగ్, పాలిటిక్స్లో అద్భుతంగా రాణిస్తారని చెప్పవచ్చు. ఇక ఇబ్బందులు ఏంటి, జీవితం చాలా ఆలస్యంగా అంటే లేట్ సక్సెస్ అవుతుంది, అంటే లేట్గా స్థిరపడతారని చెప్పవచ్చు. ఇక్కడ మోకాళ్ళ నొప్పులు, వాత రోగాలు వచ్చే అంటే చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒంటరితనాన్ని ఎక్కువ ఇష్టపడతారని చెప్పవచ్చు. ఇక కుంభలగ్నం, అక్వారిస్ లగ్నంలో రాహు. కుంభలగ్నమై లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఇది కుంభలగ్నం కూడా శనిలే, వాయుతత్వము. ఇది రాహుకి ఇది స్వక్షేత్రం లాంటిదని చెప్పవచ్చు. ఇక్కడ విపరీతమైన సృజనాత్మకత, అంటే ఇక్కడ శతభిష నక్షత్రం కూడా రాహు నక్షత్రమే. సో ఇది దానికి స్వక్షేత్రంగా చెప్తారు. ఇక్కడ విపరీతమైన సృజనాత్మకత, ఆధునిక ఆలోచనలు ఉంటాయి. శాస్త్రవేత్తలు, సాఫ్ట్వేర్లు, డెవలపర్స్, సోషల్ మీడియా స్టార్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. పెద్ద నెట్వర్క్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఇక్కడ ఇబ్బందులు, సమాజంతో కనెక్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది.
కీళ్ళ నొప్పులు, రక్త ప్రసరణ లోపాలు ఉంటాయి. స్నేహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఈ మీన లగ్నంలో రాహు అంటే లగ్నంలో రాహు అన్నమాట. ఇక్కడ రాహు ఆధ్యాత్మికత, ఇది గురువిల్లు, ఇది జలతత్వం. ఆధ్యాత్మికత మరియు భౌతిక ప్రపంచాల మధ్య గందరగోళాన్ని సృష్టిస్తాడు, ఇస్తాడు కూడా. ఇక విదేశాలలో స్థిరపడే యోగం అద్భుతంగా ఉంటుంది. ఊహాశక్తి, ఇమాజినేషన్ కూడా చాలా బాగుంటుంది. సినిమా రచన రంగాలలో రాణిస్తారు. కానీ ఇబ్బందులు ఏంటి? నిరంతరం ఏదో ఒక భ్రమలో బతుకుతారు. వ్యసనాలకు బానిసయ్యే అవకాశం ఉంది. ఈ ప్రమాదం కూడా ఎక్కువే. పాదాల నొప్పులు మరియు ఇమ్యూనిటీ లోపాలు కూడా ఉంటాయి. ఇక లగ్నంలో రాహు ఉన్న వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటి మరి? లగ్న రాహు ఉన్నప్పుడు నెగిటివ్ ఫలితాలను ఇస్తాడు. ఇక్కడ నెగిటివ్ ఫలితాలు తగ్గడానికి దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి. ప్రతిరోజు లేదా మంగళ శుక్రవారాల్లో దుర్గా చాలీసా చదవడం, దుర్గా కవచం చదవడం చాలా మంచిది. అప్పుడు రాహు శాంతిస్తాడని చెప్పవచ్చు. రాహు మంత్ర జపము చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా వరకు ఇది ఉపశమనం కలుగుతుంది. ఇక్కడ రాహు వ్యసనాలకు కారకుడు కాబట్టి మీరు వ్యసనాలకి దూరంగా ఉండటం చాలా మంచిది. అంటే లగ్నంలో రాహు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఫలితాలు. ధూమపానం, మద్యపానం వంటి వాటి అలవాట్లకి దూరంగా ఉంటే రాహు నుండి వచ్చే చెడు ఫలితాలు చాలా తగ్గుతాయి. చెడు ఫలితాలు కూడా ఇవ్వడు. మీ జాతకంలో రాహు ఏ లగ్నంలో ఉన్నాడు అంటే మీది ఏ లగ్నమో, ఒకవేళ మీ లగ్నంలో రాహు ఉంటే కనుక ఈ వీడియో ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.